పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాల లక్ష్యంగా జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. భారత్ నిర్వహించిన మెరుపు దాడులో ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయి. 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నేపథ్యంలో భారత్, పాక్ సరిహద్దుల వెంబడి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్ భూభాగంపై కాల్పులకు తెగబడుతోంది. పాక్ కాల్పులకు భారత్ సేనలు ధీటుగా బదిలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం పాకిస్తాన్ విచక్షణ రహితంగా ఏకపక్షంగా భారత భూభాగంపైకి జనావాసాలు లక్ష్యంగా జరిపిన కాల్పుల్లో 10 మంది సాధారణ పౌరులు మరణించారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సేనలు ఏకపక్షంగా విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతోంది. పాక్ కాల్పులకు భారత సైన్యం ధీటుగా బదిలిస్తోంది. యూరి, కుప్వారా, రాజౌరి, పూంచ్ సెక్టార్లలో పాక్ సేనలు కాల్పులకు భారత్ సైన్యం ధీటుగా బదిలిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సన్నద్ధమవుతోంది. కాగా ఇప్పటి వరకు పాక్ జరిపిన కాల్పుల్లో 4 చిన్నారులు సహా 15 మంది మరణించారు. భారత్ ధీటుగా జరిపిన కాల్పుల్లో పలువురు పాకిస్తాన్ సైనికులు మరణించినట్లు సమాచారం.